డ్యాన్స్ గురు 23 ఏళ్ల క్రితం అక్కడే ఫస్ట్ రోలో కూర్చుని ఇదే బ్యాలేని స్వాతి సోమనాథ్ గారు ప్రదర్శిస్తుంటే నేను చూసిన వాడిని, రాసిన వాడిని, దానికి ముందు రిహార్సల్ చూసిన వాడిని. అలాగే 23 ఏళ్ల తర్వాత వారి శిష్య బృందం, ప్రపంచంలో కూచిపూడి గురుకులం లేదండి, ఒకే ఒక్క గురుకులం ఉంది, అది శ్రీకాకుళంలో ఉంది, అది స్వాతి సోమనాథ్ గారు. అలాగే ప్రపంచంలో ఎవరు కామసూత్ర ఆధారంగా, వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఎవ్వరూ ఏం చేయలేదు. నాటకం రాలేదు, నృత్యం రాలేదు, ఏది రాలేదు. ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఫస్ట్ నృత్య దర్శకత్వం స్వాతి సోమనాథ్ గారు. దీనికన్నా మించింది ఏంటంటే బిమ్ గారు, ఆయనకి వివాహం కూడా కాలేదు. సహజంగా 23 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికి వివాహం కాలేదు, రచయితకి వివాహం కాలేదు, స్వాతి గారికి కూడా అప్పటికి మ్యారేజ్ కాలేదు. ఇద్దరు బ్యాచిలర్స్ కామసూత్రని ఇక్కడ రవీంద్ర భారతి వేదికలో ప్రజెంట్ చేయడం అంటే, మళ్ళీ అదే బిమ్ గారు ఇవాళ వచ్చి చూస్తుంటే మొదటి అంకం నుంచి ఈ 6 అంకాలు, ఏ అంకానికి ఏది ఏ సీను తీసుకోవడానికి లేదు, ఇది వేస్ట్ అంటానికి లేదు, ఇది అన్ని అద్భుతాలు. అసలు ముఖ్యంగా స్వాతి గారి అదృష్టవంతురాలు, ఇంత మంచి అద్భుతమైన వెనకబడిన జిల్లాలో శిష్యులు దొరికారు, అది మామూలు విషయం కాదు. ఇలా శిష్యులు దొరికితే గురువు గారు అద్భుతంగా పేరు వచ్చేస్తుంది. ఆ పేరు స్వాతి గారికి వచ్చింది, ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చింది. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచే స్వాతి గారు కూచిపూడిలో ఒక సంచలనం, ఇప్పుడు ఎప్పుడు సంచలనమే అని చెప్తూ నాకు ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంది. వాత్సాయనుడు అసలు కామసూత్ర ఎందుకు అని ప్రశ్నించిన దగ్గర నుంచి మంగళం వరకు అన్నీ అద్భుతం. ఇవన్నీ నేను రాసి చూపిస్తాను మళ్ళీ మేడం గారికి. నేను చెప్పడం కన్నా నాకు రాయటం వచ్చు కాబట్టి దానికి నేను తెలియజేస్తూ, స్వాతి సోమనాథ్ గారు ఒక అద్భుతం, ఒక వరం, కూచిపూడికే ఒక వరం. ఆమె ఏది చేసినా సంచలనమే. ఆ ఫైర్ నాకు నచ్చుతుంది, అందుకే నా ఫేవరెట్ స్వాతి సోమనాథ్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.